హాయ్ అండి, వెల్కమ్ టు మీ తెలుగు అమ్మాయి హనీష యూట్యూబ్ ఛానల్. ఇవి వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశానండి. 6 శారీ బ్యాగ్స్. శారీస్ అనే కాదు, ఏవైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 6 పర్చేస్ చేశాను. 3 వచ్చేసి మా తోటికోలు తీసుకుంది, 3 వచ్చేసి నేను తీసుకున్నాను. ఇద్దరికి సమ్ 90 రూపీస్ ఎంతో పడి 180 రూపీస్ అండి. టోటల్ 180 రూపీసో 170 రూపీసో ఐడియా లేదు. అయితే ఇప్పుడు ఇవి దేనికి తీసుకున్నానో నేను 3 అంటే, నాకు మా డాడీ తయారు చేసిన అంత పెద్ద బీరువా ఉన్న ఈ బ్యాక్ సైడ్ కబోర్డ్లో బట్టలు సర్దుతుంటే క్లమ్జీగా ఉంది, అస్సలు నాకు నచ్చలేదు. ఇదిగోండి, ఇవి నా శారీస్. ఇంకా నావి పెళ్ళి పట్టు చీరలు మా మమ్మీ ఐరన్ చేయిస్తాను తెచ్చి అమ్మ అంటే నేను అక్కడికి పట్టుకెళ్ళిపోయాను. ఇందులో నేను శారీస్ సర్దుతాను చూడండి. నాకైతే ఇది నాకు బాగా వర్తబుల్ అనిపించింది. ఒక 10-15 శారీస్ దాకా పడుతున్నాయండి. ఇదిగోండి, మనకి ఇలా ఉంది బ్యాగ్ వచ్చేసి. ఫస్ట్ నేను వాడను అనుకున్న శారీస్ అన్నీ, ఇప్పుడు వాడను అనుకున్న శారీస్ అన్నీ నేను పెట్టేస్తున్నానండి. చూడండి, నేను కౌంట్ చేస్తున్నాను. 1 2. ఇది మా అత్త వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్కి తీసిన శారీ అండి. ఇది వచ్చేసి పసుపు ముహూర్తం అయిన వెంటనే శారీ కొంటారంట కదా, పసుపుది అదండి. ఎంతమందికి నా బ్లౌజ్ కలెక్షన్స్ కావాలో కామెంట్ చేయండి, నేను బ్లౌజ్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. చాలా బరువుగా ఉంది, అసలు ఒక్క చెట్టు పట్టుకోలేకపోతున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. ఎంతమందికి నా బ్లౌజ్ కలెక్షన్స్ కావాలో కామెంట్ చేస్తే నేనైతే పక్కాగా పెడతానండి కలెక్షన్ అయితే మాత్రం. నాకు స్టిచ్ చేసి అక్క అయితే మాత్రం చాలా నీట్గా స్టిచ్ చేస్తుందండి. అక్క నాకు పలానా దానిలో డిజైన్ చేయక్క అంటే, ఆల్రెడీ ఉన్నాయి కదమ్మా ఆ డిజైన్ ఎందుకంటుంది. ఇది వచ్చేసి మా మేనత్తలు తీశారండి. నర్సీపట్నం మేనత్తలు పెళ్లి కూతురు చేసేటప్పుడు తీసిన శారీ ఇది. నేను 4 శారీస్ పెట్టానండి. ఇది అప్పుడప్పుడు వాడతాను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫస్ట్ వరలక్ష్మీదేవి వ్రతం శారీ అండ్ నా సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ శారీ అండి. అప్పుడు అలా కట్టేసుకున్నాను. ఇది మా మమ్మీ నాకు ఫస్ట్ సంక్రాంతికి తీసిన శారీ. నావన్నీ మ్యాక్సిమం పింకులు రెడ్లు అవే ఉంటాయండి. ఇది వచ్చేసి మా మమ్మీ అమ్మవారి పండుగకి తీసుకుంటే నేను తెచ్చేసుకున్నాను ఈ శారీ. ఈ శారీ వ్లాగ్ అయితే మన ఛానల్లో ఉంటుందండి. పెట్టుపూతల చీర అని చెప్పాను కదా, నేనే తెచ్చేసుకున్నాను. ఇది మా వారికి ఇష్టమైన శారీ అండి. ఈ శారీలో నేను ఎప్పుడు నన్ను చూసినా చాలా మురిసిపోతుంటారు. మా వారికి ఈ గ్రీన్ అంటే చాలా ఇష్టము. ఈ గ్రీను, ఇందాక చూపించిన గ్రీను మా వారికి చాలా 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 ఇష్టం అండి. అస్సలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి మా వారికి. ఇది మా మమ్మీది సంక్రాంతి శారీ అండి. బాగుంది అని చెప్పేసి నేను తెచ్చేసుకున్నాను. ఎందుకంటే అయినా ఇంకా నాకు శారీస్ పడుతున్నాయి. నేను ఎన్ని అన్నది కౌంటబుల్ అన్నది మర్చిపోయానండి, సారీ. ఇక్కడ నేను జుప్పు వేసేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందండి. ఈ శారీ వచ్చేసి మా మేనత్త నన్ను పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు తీశారు. నేను మా వారికి ఇష్టమైన శారీ అని చెప్పాను కదండి, అది వచ్చేసి మా మమ్మీ వరలక్ష్మీదేవి వ్రతం శారీ. నేను మా వారికి ఇష్టమని నేను బర్త్డే రోజు కట్టుకున్నానండి. అక్కడ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదండి మా మేనత్త పెళ్లి కూతుర్ని చేసినప్పుడు తీసింది అని, అది పట్టకపోతే ఇగోండి ఉప్పాడ పట్టు శారీ పెట్టేశాను. ఇందులో నాకు ఎంత బరుగుందో, చాలా శారీసే పట్టినాయండి. ఇదిగోండి, ఇప్పుడు నేను సెకండ్ది సర్దబోతున్నాను. ఇదిగోండి, ఇదే నా సెకండ్ బ్యాగ్. థర్డ్ బ్యాగ్ వచ్చేసి అదే పెళ్లి పట్టు చీరలతో పట్టుకెళ్ళానండి. అది అక్కడే ఉండిపోయిందండి, నేను తెచ్చేద్దాం అనుకునే మర్చిపోయాను. ఈ శారీ వచ్చేసి మా మేనమామ, మా చిన్న మేనమామ పెద్ద మేనమామ భోజనం పెట్టి తీశారండి. ఇది కూడా చాలా వెయిట్ అండి. శారీ మాత్రము చాలా బరువు, అంటే బరువు మామూలు బరువు కాదు. నాకు అన్ని పింకులు రెడ్లు. ఇది వచ్చేసి మా చిన్నమ్మ కొడుక్కి పెళ్ళి అయితే తీశారండి.
శారీ, అది కూడా పెట్టుపోతాం చీర, ఇది కూడా పెట్టుపోతాం చీర. ఇది ఆల్రెడీ చెప్పేసా కదండి. సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఒక శారీ ఉందండి, లైట్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీను. చాలా బాగుంటుందండి ఆ శారీ అయితే. ఇది నేను చెప్పనండి, నా సీక్రెట్ శారీ ఇది. ఇది వచ్చేసి కేరళ చీర అండి. నేను రివర్స్లో మడత పెట్టాను, అది అందుకనే అలా కనిపిస్తుంది మీకు. ఇంకా నేను మొత్తం అది మడత పెట్టాలని నేను మడత పెట్టలేను. ఇందులో ఎక్కువ శారీస్ పట్టేలా లేవు, అన్నీ పట్టు చీరలు, అదే అన్నీ భారీ చీరలే పట్టింది ఇందులో. ఇదండి నా ఫస్ట్ చీర. మా మమ్మీకి కడితే బాగాలేదని అన్నారు మా మాయి వాళ్ళ వైఫ్ వాళ్ళను. అయితే అభికి బాగుంటుందని అన్నారు. అది అభి అంటుంది ఏంటి అనుకోకండి, నా నిక్ నేమ్ అభి అండి, అభి అని పిలుస్తారు. ఇది నా ఫస్ట్ శారీ. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నాకు మా పెద్దమాయి వాళ్ళ వైఫ్ కుట్టారండి. ఇదిగోండి, నేను ఈ బ్లౌజే చూపిస్తాను. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండ్ ఫస్ట్ శారీ. మా మమ్మీ దగ్గర ఉంచుకుంటా, నేనే తెచ్చేసుకున్నానండి. మా మమ్మీ అయితే పట్టుకెళ్ళొద్దమ్మా, ఎందుకు నువ్వు కట్టుకోవు కదా, నువ్వే వస్తే కట్టుకుంటావు కదా అని అంటే నేను మాట ఆలకించానండి. అసలు యాక్చువల్గా మా మమ్మీ శారీ కలెక్షను చాలా బాగుంటుందండి. మా మమ్మీ శారీ కొనడానికి వెళ్తే అంటే సూపర్గా కొనుక్కుంటారండి శారీస్ అయితే మాత్రం. మా మమ్మీ ఎంత మంచిగా ఎంచుకుంటారంటే అంత మంచిగా ఎంచుకుంటారు. మా మమ్మీ దగ్గర ఇంకెవరు పనికిరారు. మా శారీస్ బ్లౌజ్ స్టిచ్ చేసే ఆవిడ అంటారు, ఎంత ఓపికగా ఎంచుకుంటారని, మీరు చాలా గ్రేట్, చాలా బాగా ఎంచుకుంటారని అంటారు. ఎప్పుడైనా వీలైతే జస్ట్ మా మమ్మీ శారీ కలెక్షన్ అలా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఒక అమ్మవారి పండుగకే తీసాను, ఎప్పుడు తీసానో గుర్తులేదు. ఇది మా పిన్ని సెలెక్షన్. నావి ఇంకా చాలా శారీస్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయండి. నేను ఇక్కడికి తెచ్చుకోలేదు, ఎందుకంటే కట్టుకోవట్లేదు, ఎందుకు తెచ్చుకోవడము అని. ఇది మా ఊరి పండుగకే తీసాను. ఇది కూడా ఎప్పుడు తీసానో ఐడియా రాలేదు. నాకు ఏదైనా నచ్చిన శారీ ఉంటే మాత్రం అమ్మ నేను పట్టుకెళ్ళిపోతాను అంటే పట్టుకెళ్ళిపోమ్మా అంటుంది మమ్మీ. ఇది వచ్చేసి నా మంగళ స్నానం శారీ అండి. దీని బ్లౌజ్ చాలా బాగుంటుందండి. నేను ఏదో వర్క్ చేయించుకున్న బ్లౌజ్ లాగా. ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం నేను అదే బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తాను. ఇంకొక శారీ వచ్చేసి, ఇది వచ్చేసి మా మమ్మీ నూకాల తల్లి పండుగకు తీశారండి. అది నాకు బాగా నచ్చిందమ్మా, నేను పట్టుకెళ్ళిపోతానంటే పట్టుకెళ్ళిపోమ్మా అని అన్నారు. నేను శారీ విత్ బ్లౌజెస్ తోటే ఇందులో పెడుతున్నానండి. నాకు ఆ మూడోది కూడా నేను తెచ్చేసుకుంటే బాగున్నాను, నేను ఇంత టైట్గా పెట్టకపోదును. నాకు ఎందుకో సర్దాలని అనిపిస్తేప్పుడే నేను సర్దుతానండి. తర్వాత అయితే నేను సర్దమన్నా నా తల్లో జేజమ్మ దిగి వచ్చినా నేను సర్దమన్నా సర్దనండి. ఎవరెన్ని చెప్పినా మా వారంటారు, అమ్మ బట్టలు ఉతకడం ఉతుకుతావు, బట్టలు మడత పెట్టవు సెలవులు. సో నేను పెట్టమన్నా పెట్టనండి. దానికి నాకు ఒక టైం రావాలి, నేను అనుకోవాలి నేను బట్టలు మడత పెట్టాలి, నేను బట్టలు ఉతకాలి అని అనుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నేను చాలా డేస్ కాదు 3 years తర్వాత నేను బట్టలు చేత్తో ఉతికా, 2 బకెట్లు బట్టలు. అసలు ఏమాలే, కాకపోతే నాకే ఎక్సర్సైజ్లా ఉంటుందని నేనే ఉతికానండి. చాలా హ్యాపీ అనిపించింది నేను అలా ఉతికితే. కానీ మా వారు నమ్మరు, నువ్వు ఉతికావా, నువ్వు వాషింగ్ మిషన్ వేసేస్తావు, నీకు అంత సినిమా లేదని అంటారు. ఇక్కడ ఇందులో నేను పెట్టిన శారీస్ చాలా మట్టుకు శారీస్ ఒక్కొక్క శారీ కట్టినవే ఉన్నాయండి. నేను అది కూడా చెప్దామనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. ఇప్పటికే లెంతీ అయిపోతుంది వీడియో. ఇదిగోండి రెండోది కూడా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా కొత్త శారీస్ అండి. నేను ఇప్పటికి వచ్చి అస్సలు కట్టలేదు, స్టిచ్చింగ్ దగ్గర నుంచి తెచ్చి ఒకే ఒకసారి. ఇవ్వండి, ఈ శారీ వచ్చేసి మొన్న మా మమ్మీ వాళ్ళు మొన్న మా మమ్మీ వాళ్ళు ఫెస్టివల్కి కట్టుకున్నానండి. ఈ శారీ నేను సంక్రాంతికి తీసుకున్న శారీస్ అండి ఇవి. నేను జస్ట్ స్టిచ్చింగ్ చేయించి తెచ్చి కట్టుకున్నాను, ఒక్కసారి కట్టుకున్నాను, అదొక్కటే కట్టుకున్నాను, మిగతావి ఏవి కట్టుకోలేదండి. చాలా బాగున్నాయండి, నాకు ఇవైతే చాలా నచ్చినాయి పిచ్చగాన. ఇదిగోండి నేను కట్టుకున్నాను అని చెప్పాను కదా, ఆ శారీ మీద బ్లౌజ్ అండి ఇది. నా బ్లౌజ్ కలెక్షన్స్ చూసే వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దండి. ఏంటి అలా అంటున్నావు అంటే,
నాకు స్టిచ్ చేసి అక్క బ్లౌజెస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా స్టిచ్ చేస్తుందండి. చాలా చాలా బాగా స్టిచ్ చేస్తుంది అక్క. మోడల్ మనం చూపించాలే కానీ చాలా బాగా స్టిచ్ చేస్తుంది అక్క. నేను చూపిస్తా, ఎప్పుడైనా అక్క దగ్గరికి వెళ్తే వ్లాగ్ చేస్తాను. ఇది వచ్చేసి సంక్రాంతికి మా మమ్మీ తీశారండి. అంటే నాకు డ్రెస్సు తీశారు, డబ్బులు ఇచ్చేశారు, శారీ కూడా తీశారు. శారీ తీయాలంట అలాగా. ఇంకా నేను కట్టుకోలేని చీరలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి. కట్టుకోవాలి, దానికి ఒక సందర్భం రావాలి. ఎప్పుడు కడతానో ఏంటో మరి. నాకు ఆ సందర్భాలు ఏంటి ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదు. ఇది వచ్చేసి మేము తిరుపతి వెళ్ళొచ్చి విజయవాడ కనకదుర్గమ్మకి ఒత్తేసుకున్నప్పుడు తీసిన శారీ అండి. ఇంకా బ్లౌజు స్టిచ్చింగ్ ఆవిడ దగ్గర ఉంది, మా ఇంటికి పక్క దగ్గర. ఇది వచ్చేసి నా నారాయణపేట లంగావాణి అండి. ఇది కూడా ఇప్పటికీ నేను కట్టలేదు. ఇదిగోండి నా ముందునున్నవి ఇలా కొత్తవండి, నేను ఇప్పటికి వచ్చి కట్టలేదు. ఇంకా నేను సర్దిన వాటిల్లో కూడా ఉన్నాయండి, కట్టలేనివి. ఇందులో నాకు ఇష్టంగా ప్రేమగా తీసుకున్న శారీ మాత్రం నాకు డబ్బులు దండుగా అనిపించిందండి. ఈ శారీ వచ్చేసి మొన్న 2nd మంత్లో మా ఊరు పండుగ అయినప్పుడు తీసుకున్నానండి. ఈ శారీ 500 రూపీస్ పెట్టి. అంతా బాగానే ఉంది, నాకు నచ్చినట్టు మా ఇంటి పక్క అక్క దగ్గర పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. మా ఆడబడుచు వాళ్ళ పండుగలాగా చూస్తే చాలామందికి తెలుస్తుందండి. అప్పుడు కట్టుకున్నాను ఈ చీర. నేను అప్పుడు కట్టుకున్నట్టు ఉందండి, 10 సార్లు తీసి పడేసినట్టుందిగా చూడండి. ఇందు మీద ఇచ్చిన ప్రింటెడ్ మొత్తం పోయిందండి, చాలా ఏడుపు వచ్చింది. ఇగోండి ప్రింటెడ్ చూడండి ఎలా పోయింది. ఎప్పుడో 10-15 సార్లు కట్టి పక్కన పెట్టేసినట్టుంది. ఇదే శారీ మా మమ్మీ కాడ ఉంది, మా పిన్ని కాడ ఉంది, నా కాడ ఉంది. ఎందుకు వేస్ట్ అనిపించింది తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇది నా హాఫ్ శారీ అండి. ఇది కూడా నేను పెళ్ళి కాకముందు 8th ఉన్నప్పుడు తీసుకున్నదండి. నాకు సెట్ అవుద్దని తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి నేను శారీస్ బ్యాగ్స్ అండి, నేను కలెక్ట్ చేసి భద్రంగా దాచాను. శారీస్ పెడతామని, శారీస్ పెట్టేసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పటికొచ్చి అసలు కట్టలేనివి ఇందులో పెట్టాను. నాకు ఈ శారీ కూడా వేస్ట్ అనిపిస్తుందండి. ఇందు మీద కూడా గోల్డ్ ప్రింటెడ్ వచ్చింది. ఇది కూడా ఒకసారి తిరిగితే పోద్దేమో అనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి సర్దేసుకున్నాను. నేను 3rd బ్యాగ్ తెస్తాను కదా, 3rd బ్యాగ్ తెచ్చేటప్పుడు అది ఫ్రీగా సర్దుకొని నేను చూపిస్తాను. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, 3, 4, 5. ఇంకొక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ తెచ్చి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో శారీస్ ఉన్నాయండి. ఆ శారీస్ కూడా తెచ్చేసుకొని సర్దేసుకొని మొత్తం అప్పుడు నేను చూపిస్తానండి. ఈవిడికి బీరువా లేదేమో ఇలా సర్దుకుంటుంది అనుకోకండి. అదిగో నిలువెత్త 6.5 అడుగులు బీరువా ఉందండి. మా డాడీ స్వయాన చేతులతో తయారు చేసిన బీరువా. నాకు పెట్టుకొని లాక్కొని తీసుకొని బద్ధకమని ఇలా చేశానండి. నా వ్లాగ్ ఎంతమందికి నచ్చిందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ప్లీజ్